కొండల మధ్య అడవుల నడుమ తాగునీటి కోసం పోరాడుతున్న గిరిజన గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంగశిల. కొండ ప్రాంతాల్లో నివసించే ఈ గిరిజన కుటుంబాలు తాగునీటి కోసం ఎన్నో కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఆ దాహాన్ని తీరుస్తూ అమెరికా నుంచి సేవా సంకల్పంతో ముందుకొచ్చారు డాక్టర్ పాల త్రివిక్రమ భానోజీరెడ్డి. రంగశిల గ్రామంలో శ్రీ సత్యసాయి శతజయంతి ప్రేమామృతధార గురుత్వాకర్షణ ఆధారిత తాగునీటి ప్రాజెక్టు ఘనంగా ప్రారంభించారు. అడవుల మధ్య కొండల నడుమ నీటి కోసం కిలోమీటర్లు ప్రయాణం చేసే ఒక గిరిజన గ్రామం రంగశీల. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంగశీల గ్రామ ప్రజలకి తాగునీరు అంటే ఒక రోజువారీ పోరాటం. కొండ ప్రాంతాల్లో నివసించే ఈ గిరిజన కుటుంబాలు తాగునీటి కోసం ఎన్నో కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. తీసుకొచ్చే నీరు సైతం పరిశుభ్రమైనది కాకపోవడంతో ఆరోగ్య సమస్యలు నిత్యమయ్యాయి. ఈ దాహాన్ని తీరుస్తూ అమెరికా నుంచి సేవా సంకల్పంతో ముందుకొచ్చారు డాక్టర్ పాల త్రివిక్రమ భానోజీరెడ్డి. న్యూజెర్సీలో నివసిస్తూ బెక్టన్ డికినెన్స్ యుఎస్ఏలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అలాగే న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్జంక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన రంగశీల గిరిజన గ్రామంలో శ్రీ సత్యసాయి శతజయంతి ప్రేమామృతధార గ్రావిటీ ఆధారిత తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించారు. దూరపు కొండల నుంచి సహజంగా ఉబికి వచ్చే నీటిని గురుత్వాకర్షణ శక్తితో గ్రామానికి తీసుకొచ్చే ఈ పథకం ఇప్పుడు రంగశీల ప్రజలకి శుభ్రమైన తాగునీటిని అందిస్తోంది. ఈ మహత్తర కార్యక్రమానికి డాక్టర్ భానోజీరెడ్డి 10,000 నుంచి 20,000 డాలర్ల విరాళంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్, యుఎస్ఏ మరియు సత్యసాయి బాబా సేవా సమితి సహకారంతో ఈ నీటి ప్రాజెక్టు సహకారమైంది. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రైమ్ హెల్త్ కేర్ యుఎస్ఏ చైర్మన్, సిఇఓ డాక్టర్ ప్రేమ్ రెడ్డికి, బెక్టన్ డికినెన్స్ సంస్థకి డాక్టర్ భానోజీరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యుఎస్ఏ అధ్యక్షులు అల్లా రామిరెడ్డి సహకారం ఈ ప్రాజెక్టు విజయానికి కీలకంగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో గ్రామస్తులే స్వయంగా పనుల్లో పాల్గొనడం విశేషం. గ్రామస్తులే స్వయంగా కాలువలు తవ్వి పైప్ లైన్లు వేసి వాటర్ ట్యాంకులు నిర్మించి ఈ ప్రాజెక్టును తమ చేతులతో పూర్తి చేశారు. తాగునీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున రంగశీల గ్రామం పండగ కలను సంతరించుకుంది. అందమైన ముగ్గులు, స్థానిక పూలతో సుందరమైన అలంకారంతో పాటు గిరిజనుల సంప్రదాయ డింషా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సాయి సేవతో వస్త్రదానం చేశారు. శ్రీ సత్యసాయి బాబా సేవా సంస్థ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆధ్వర్యంలో ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న వారికి చీరలు, టీషర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తూ కూడా భారతదేశంలోని అరణ్య గ్రామాన్ని తన కుటుంబంలా చూసిన డాక్టర్ పాల త్రివిక్రమ భానోజీరెడ్డిని పలువురు అభినందించారు. భానోజీరెడ్డి సేవ అనేక మందికి ప్రేరణగా నిలుస్తుందని పలువురు కొనియాడారు. శుభ్రమైన నీటితో పాటు ఆరోగ్యం, ఆశ, భవిష్యత్తుపై నమ్మకం, ఇవి అన్నీ ఇప్పుడు రంగశీల గ్రామ ప్రజలకి వరంగా మారాయి. ప్రపంచం ఒక చిన్న గ్రామం అయిపోయింది. ఇంటర్నెట్ అనే కావచ్చు, ఏదైనా విషయం అక్కడి విషయం ఇక్కడికి ఈజీగా తెలుస్తుంది. ట్రంప్ ఏం చేస్తున్నాడు అమెరికా మీకు తెలిసిపోతుంది. హస్బెండ్ దగ్గర మాట్లాడుకుంటారు. ప్రతి బ్రెయిన్, ఒక్కొక్క బ్రెయిన్ డిఫరెంట్ బ్రెయిన్. మీ దాంట్లో, మీ బ్రెయిన్ లో ఏదో ఒక నాలెడ్జ్ ఉంది, నా బ్రెయిన్ లో ఉంటుంది. అందరిలోని శక్తి అవుతుంది. అందరు కలిసి గట్టిగా చేస్తే ఏదైనా సాధించవచ్చు మానవులుగా. సో నిరుత్సాహపడకూడదు, ధైర్యపడకూడదు. ఒక గోల్ పెట్టుకోండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డేర్ టు డ్రీమ్ అంటే ధైర్యంగా కలగనండి, పెద్దగా కలగనండి. ఇప్పుడు నేను అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అక్కడ ఎలక్షన్ నిల్చుందాం అనుకుంటా. అక్కడికి వెళ్ళి తెల్లవాళ్ళ దగ్గర నిల్చుండి గెలుద్దాం అనుకుంటున్నాను అన్నమాట. సో నాకు అది డ్రీమ్. అది నేను అక్కడ ఇంకా సర్వీస్ చేయాలనుకుంటున్నాను. సో అట్లాగే మీరు కూడా ఏదైనా పెట్టుకోండి, కానీ చాలా మీరు అదృష్టం. ఈ దగ్గరలో, ఈ పాడేరులో అక్కడ టెంపుల్కి వెళ్ళి వచ్చాను. ఎంత ప్రశాంతంగా ఉందో. సాయిబాబా, లచ్చాబాబు గారిని 2 సార్లు కలిశాను. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన నాకు విభూతి కూడా ఇచ్చారు. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, అప్పుడు ఎంసెట్ ప్రిపేర్ అయినప్పుడు అప్పుడెప్పుడు వెళ్ళాను. సో ఆయన ఆశీర్వాదం చాలా గట్టిగా ఉంటుంది. నేను చాలా సక్సెస్ఫుల్ అయ్యాను. మీకు చాలా చాలా లక్కీ. మీ ఎప్పుడైనా సక్సెస్ పుట్టపర్తి వెళ్ళాలంటే, అక్కడ అడ్మిషన్ రావాలంటే స్కూల్లో చాలా పెద్ద ప్రాసెస్, అందరికీ వచ్చేది కాదు అన్నమాట. ఇక్కడ మీరు ఎంత లక్కీ అంటే, మీరు ఎంత అదృష్టవంతులు అంటే, మీ దగ్గరగా పాడేరులో పుట్టపర్తులు ఎలా ఉందో అట్లాగా సత్యసాయి బాబా గారు వచ్చినట్టుగా ఉంది అక్కడ టెంపుల్. ఆ టెంపుల్ పక్కన ప్రతాప్ గారు, గణేష్ గారు, రాధాకృష్ణ గారు ఇలాంటి మహానుభావులంతా దాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. వాళ్ళు 3 విషయాల్లో మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు.
వైద్య రంగం, విద్యారంగం, సేవారంగం, ఈ సేవలు 3 సేవలు, వైద్య సేవ, విద్యా సేవ. సో మీరు దీన్ని ఉపయోగించుకోండి. తెలివిగా ఉండాలంటే మొదట మీరు దీన్ని ఉపయోగించుకోండి. ఈ అవకాశాన్ని ఫస్ట్ ఉపయోగించుకోండి. ఏ సహాయం కావాలన్నా సరే నేను సహాయం చేస్తాను. మొదటిది మీరు ఒక గ్రామం మీరు కానీ ఆదర్శ గ్రామంలో మీరు తయారైతే చుట్టుపక్కల గ్రామాలను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా తాగుతారు. మీరు లేడు అసలు. సో మీ గ్రామం చూస్తేనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కనిపిస్తున్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్లస్ మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కలుగుతాను. సాయిరాం దయ వల్ల అమెరికా నుంచి కూడా మాకు కోఆపరేషన్ చేసి మా సాయిరాం అమృతధార నీరుని మంచిగా చేసి తాగుతామనేసి మాకు ఇబ్బంది లేకుండా ఉండాలనేసి అమెరికా నుంచి వచ్చి ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి.